ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 7వ తారీఖు అండి. సో చివరి చూడండి అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఎందుకంటే సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి ఓ శాఖకు సంబంధించి ఉద్యోగులకు పరిష్కారం దిశగా అడుగులు వేసిందనమాట. దీంతో వారికి జీతాలు భారీగా అయితే పెరగనున్నాయన్నమాట. ఏ శాఖకు సంబంధించి ఏంటో చూసుకున్నట్లయితే ఇంతవరకు ఏ శాఖ ఉద్యోగులు అంటే తెలంగాణ విద్యాశాఖ ఉద్యోగులు రాష్ట్రాల్లో మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి గత కొన్నేళ్లుగా పెండింగ్లో అయితే ఉన్న సీనియారిటీ సమస్యకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కారం చూపడంతో మోడల్ స్కూల్లో ఫేజ్ 2లో ఉన్న నియమితులైన టీచర్లకు ఫేజ్ 1 టీచర్లతో సమానంగా సీనియారిటీ వర్తింపజేస్తున్నట్లు తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రభుత్వ ఉత్తర్వులతో వందలాది మంది పీజీటీ, టీజీటీ టీచర్లకు భారీ ఊరట లభించనుంది. మోడల్ స్కూల్లోనే 2013 సంవత్సరం జూన్ ఫేజ్ 1 టీచర్లు జాయిన్ అయ్యారనమాట. అయితే 2014 సెప్టెంబర్ ఫేజ్ 2లో ఇలా ఏదైతే టీజీటీ, పీజీటీ టీచర్లు చేరడం అయితే జరిగిందనమాట. వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమానికి మరో ముఖ్యమైన అడుగు వేస్తున్నారు. ఇక ఎన్పిసి వెనక ఏదైతే ఉందో ఎస్పీ ఎంపీ సుప్రియా సులే లోక్సభలో రైట్ టు డిస్కనెక్టివిటీ బిల్ 2000 ఏదైతే 25 ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టారనమాట. ఈ బిల్లు ప్రధానంగా పని గంటల సమయం ముగిసిన తర్వాత సెలవు రోజుల్లో ఉద్యోగులకు ఆఫీసులకు సంబంధించి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ లేదా మెసేజ్లు తిరస్కరించే స్వేచ్ఛ అనేది కల్పిస్తుందన్నమాట. ఆధునిక పని సంస్కృతిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాలెన్స్లు లేకపోవడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని, దీనివల్ల నివారించడానికి చట్టం అవసరం అని చెప్పేసి సుప్రియా సులే పేర్కొనడం జరిగింది. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు తమ వ్యక్తిగత సమయాన్ని రక్షించుకోవడం చట్టపరమైనటువంటి మద్దతు పొందనున్నట్లు, ఇది భారతదేశంలో మొదటి స్థాయి నుంచి చట్ట ప్రతిపాదన పరిగణించబడుతుందని చెప్తున్నారన్నమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు బిగ్ న్యూస్ అనమాట. ఏదైతే డిఆర్ ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదనగా పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే స్పష్టం చేసిందనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల నుంచి చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ క్లారిటీ అయితే ఇచ్చింది. 8వ వేతన సంఘం పైన చర్చలు జోరుగా కొనసాగుతుండగా ఉద్యోగుల జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సమయంలో ఈ ప్రకటన వచ్చింది. డిఆర్లను ప్రాథమిక వేతనంలో విలీనం చేయడం వల్ల వేతనాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు అయితే ఒకరు తెలియడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట. డిఆర్ విలీనం త్వరలో ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన అయితే వచ్చింది. అయితే 8వ వేతన సంఘానికి సంబంధించి అమలు కాలక్రమంగా ఇంకా ప్రకటించలేదు. జనవరి 1, 2026 నుంచి అమలు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కమిషన్ పూర్తిగా అమలుకు 2028 వరకు పట్టవచ్చని సమయం. అయితే చాలామంది వేతన సంఘం అమలు అయ్యే వరకు డిఆర్ఎస్ అలవెన్స్ డిఏను అనుసరిస్తుందా లేదా ఉద్యోగుల జీతాల పెంపు వేతన సంఘం వరకు వేచి ఉండాల్సి వస్తుందా అనే సందేహాలు అయితే ఉన్నాయన్నమాట. డిఆర్ విలీనం పైన మొదలైనటువంటి డిమాండ్ అనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిఏ భారాన్ని పెంచుతుందని, ప్రాథమిక వేతనంలో చేర్చడం వల్ల పెన్షన్లు, ఇతర భత్యాలు ప్రయోజనం పొందుతారని వాదిస్తున్నారు. ఇక ఈ విలీనం ఉద్యోగులకు రిలీఫ్ అందిస్తుందని, కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని సిబ్బంది ప్రతినిధి ఒకరు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి.